నిన్న కార్ పార్టీ వాళ్ళు చలో బస్ భవన్ పిలుపునిచ్చిరు కదా, పొద్దుగాలనే వాళ్ళు బయటకు వెళ్లకుండా పోలీసు వాళ్ళు వాళ్ళ ఇండ్ల ముంగడ జాగారం చేసిరు. అయినా కూడా మేదీపట్నం బస్ స్టాండ్ కు కార్లల్లా ఒక్కొక్కరిగా తరలి వచ్చిరు కార్ పార్టీ లీడర్లు. హరీష్ సార్ సిటీ బస్ ఎక్కి బస్ భవన్ కు టికెట్ తీసుకున్నాడు. ఇక ఇంతకు ముందు 30 ఉంటే ఇప్పుడు 40 అయింది, ఏంది దోపిడీ అనుకుంటే హరీష్ సార్ గరమైండు. ఇక అంతకు ముందు బస్ స్టాండ్ కాడ నిలబడి ప్యాసింజర్లను ఎట్లుందమ్మా ఫ్రీ బస్సు పథకం, మీకేమన్నా మిగులుతున్నదా, రోజు తక్లీఫ్ అవుతుందా అని అడిగితే ఇక ఏడసారు మాకు అసలే రెస్పెక్ట్ ఇస్తలేరు, బస్సులలో సీట్లే ఉంటలేవు, ఆడవాళ్ళు ఉంటే డ్రైవర్లు బస్సులే ఆపుతలేరని మహిళలు చెప్పుకరాబట్టిరు. ఇక బస్సు భవన్కు బయలుదేరుతుంటే నడిమిట్లా పోలీసు వాళ్ళు అడ్డుకొని బీఆర్ఎస్ లీడర్లను పోలీస్ స్టేషన్లకు పట్టుకపోయారు. ఇదివరకే బొచ్చెడు సార్ల ఛార్జీలు పెంచిరు, మళ్ళీ నివాట్ల పెంచుతారని హరీష్ సార్ గరమైండు. అటు కేటీఆర్ సార్ కూడా సర్కారు మీద గట్టిగానే మండిపడ్డాడు. కుడి చేయితోటి ఇచ్చి ఎడమ చేయితోటి దోసుడు అంటే గిదే, ఇక ఏమిటికి ఫ్రీ బస్సు పథకం పెట్టి అని ఎక్కిరియ పట్టిండు. కొంతమంది లీడర్లనే బస్సు భవన్లకు ఓనిస్తామనే వరకు మాజీ మంత్రులు బీఆర్ఎస్ పెద్ద లీడర్లంతా పోయి ఆర్టీసీ కొత్త ఎండీ నాయిరెడ్డి సార్ను కలిసి ఛార్జీలు తగ్గియాలని వినతిపత్రం ఇచ్చొచ్చిరు. ఆర్టీసీకి 1353 కోట్లు సర్కారు నుంచి రావాలని నాగిరెడ్డి సార్ చెప్పిండు. మేము ఆర్టీసీకి 9246 కోట్లు ఇచ్చినా ఉన్నప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏమో ఇప్పుడు ఆర్టీసీని ముంచుదామని చూస్తున్నదని కూడా తిట్టిపోసిరు.